శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతంబూనితిన్ నీవు నాయుల్లంబందున నిలిచి జృంభణముగా నుక్తు సుశబ్దంబుల్ శోభిల్లంబల్కు నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. మా నగర సంకీర్తన బృందం వారి పాదపద్మం నమస్కరించు. మా గురుదేవులైన నటరాజ స్వామి వారి పాదపద్మం నమస్కరిస్తూ నా ఈ కాళహస్తీశ్వర శతకాన్ని ప్రారంభిస్తుంది. శ్రీ విద్యుత్కలితాజవంజన మహాజీమూత పాపాంబుధారా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వం కోల్పోయితిన్. దేవా నీ కరుణా శరత్ సమయమింతే చాలు. చిద్భావనా సేవన్ తామరతం పరై మనియదన్ శ్రీకాళహస్తీశ్వరా. కాళహస్తీశ్వర శ్రీ విద్యుత్ కలిత సంపదలని మెరుపు తీగలతో కూడిన అవంజన సంసారం అనేది మహాజీమూత దట్టమైన మేఘములని కురిసడి పాపాంబుధార పాపములని నీటిధారల వేగంబునను సంపదలనడి మెరుపు తీగలతో కూడిన సంసారమనడి మేఘముల నుండి కురిసిన పాపములనడి నీటి ధారల చేత నా మనఃపద్మం కాంతి లేక చిన్నబోయినది. నీ దయయను శరత్కాలము వచ్చినది చాలు. ఇక నా మనఃపద్మము వికసించుడే కాదు, సర్వ సమృద్ధులు గలవాడనై నీ చిన్మూర్తిని ధ్యానించుచు బ్రతికెదను. పద్మములు వానదెబ్బకు వాడిపోవును, శరత్కాలములో వికసించి కాంతివంతములగును. వాణీ వల్లభ దుర్లభంబగు భవద్వారము నిల్చి నిర్వాణ శ్రీ చెరపట్ట చూచిన విచార ద్రోహమో నిత్య కళ్యాణ క్రీడల వాసి దుర్దశల పాలై రాజలోకాధమ శ్రేణి ద్వారము దూరజేసితిపుడో శ్రీకాళహస్తీశ్వరా. ఈశ్వర బ్రహ్మాదులకు కూడా అలభ్యమైన నీ ఇంటి సింహద్వార దేశమున నిలిచి ముక్తికాంతకు చేపట్టుదా అను ఆలోచన నా వంటి అల్పుడు చేసినందువలనో ఏమో కానీ నీ సేవాభాగ్యమునకు దూరమై అధములైన రాజులను సేవించున్నట్టు చేసినావు కదా. అంతా మిథ్యతలంచి చూచిన నరుడట్లౌటెరింగిన్ సదా కాంతల్ పుత్రుల్ అర్థముల్ తనువు నిక్కంవంచు మోహాన్నవ భ్రాంతి చెంది చెరించుగాని పరమార్థం వైన నీయందు తా చింతాకంతయు చింత నిల్పడు గదా శ్రీకాళహస్తీశ్వర. కాళహస్తీశ్వర తలంచి చూచినను
ఆలోచించి చూచినచో అంతా మిథ్య, అంతయు మాయయే. అట్లౌట అట్టు నశించుట నరుండు మనుష్యుడు ఎరింగిన ఎరిగియుండు సదా ఎల్లప్పుడును. కాంతలంటే భార్యలు, పుత్రులు, కొడుకులు, అర్థములు, ధనములు, తనువును శరీరము నిక్కంబంచు శాశ్వతమని మోహార్ణవ భ్రాంతి చెంది వ్యామోహమును భ్రమలో పడి చరించుగాని సంచరించునే కాని పరమార్థమైన నీ బ్రతికి సాధించవలసిన ముఖ్య విషయమైన నీ యందు తాను చింతాకంతయు కొంచెమైనను భక్తిని నిలపడు కదా, ఉంచి సేవించడు కదా. తాత్పర్యాల అర్థాలు ఆపేసి తాత్పర్యం చెప్పారు. ఆలోచించినచో ఈ జగత్తంతయును మాయయే కదా. మానవుడు ఆ సంగతి తెలిసియుండియు భార్యయు, పుత్రులు, ధనములు, తన శరీరము అన్నీ శాశ్వతములని భావించి మోహమునందును జీవనమునకు పరమార్థభూతుడు అయిన నిన్ను మనసులు ఒక్క నిమిషమైన ధ్యానించడు కదా. ఎంత అజ్ఞానము! నీ నాసందొడబాటు వినుమా, నీ చేత జీతంబు నేగానిం పట్టక సంతతంబు మది వేట్కంగొల్తు నత సంపత్నా నీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలుదే. జీనొల్లన్ కరి నొల్ల నొల్ల సిరులన్ శ్రీకాళహస్తీశ్వరా. ఈశ్వరా, నీకును నాకును అంగీకారమైన మాట ఒకటి చెప్పెదను వినుము. నీ నుండి ఏగాని అయినను జీతమాసింపక నిత్యము నిన్ను సేవించెదను. నీవు నన్ను కామ క్రోధాదులైన లోపలి శత్రువులకు ఒప్పగింపక రక్షింపుము. ఆ అనుగ్రహము చాలును. ఇంకా నాకు గుర్రాలు వద్దు, ఏనుగులు వద్దు, ఐశ్వర్యములు వద్దు, అటువంటివి ఏమియు కోరను. భవకేళి మదిరామదంగున మహాపాపాత్ముడై వీడు నన్ను వివేకింపడటంచు నన్ను నరకార్ణోరాసి పాలైనం పట్టవు. బాలుండొక చోట ఆటతమితోడన్ నూతగూలంగ తండ్రి విచారింపకయుండునా కటకట శ్రీకాళహస్తీశ్వరా. జనన మరణ రూపమైన సంసారమనడి ఆటలో పడి కళ్ళు తాగినట్లు మత్తెక్కి అదే సుఖమనుకొని ఈ నరుడు మహాపాపి అయి భగవంతుని తెలుసుకునలేకున్నాడని నరక సముద్రములో మునిగిపోవుచుండగా చూస్తూ ఊరకుందువా. ఆటల ధోరణిలో బాలుడు నూతిలో పడినప్పుడు తండ్రి వానిని గురించి పట్టించుకొనకుండా ఊరకుండునా నీవు నన్ను రక్షింపకుండుట న్యాయము కాదనే భావము. స్వామి ద్రోహము చేసి వేరొకని గొల్వం బోతినో కాక నే నీ మాటల్ విననొల్లకుండి తినో. స్వామి ద్రోహము చేసి వేరొకని కొల్వంబోతిను కాక నే నీ మాట విననొల్లకుండి తినో. నిన్నే దిక్కుగా చూచెదను ఏమి ఇట్టి వృధాపరాధి నగునను నీ దుఃఖ వారాసి వీచి మధ్యము ముంచి ఉంపదగున శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వర, నిన్ను కాదని స్వామి ద్రోహం చేసి మరొక దేవుని సేవింపబోయితినా? పోని నీవు చెప్పిన వేదవాక్యములందు ప్రమాణ బుద్ధి లేక నిరాదరణ చేసి నాస్తికుడనైతినా? నిన్నే దిక్కుగా భావించలేదా? ఏ అపరాధములు చేయని నన్ని సంసార దుఃఖ సముద్రములో ముంచి చూచుచూ వినోదించుట నీకు న్యాయమా? నన్ను ఉద్ధరించుట నీ కర్తవ్యము గాదా? పరమేశ్వరుని ముఖము నుండి వేదాలు పుట్టినవని ప్రసిద్ధి. వానిని నమ్మిన వారిని నాస్తికులందురు. దివిజక్ష్మారుహధేను రత్న ఘన భూతి ప్రస్ఫురద్రత్న సానువు నీ విల్లు నిధీశ్వరుండు సకుడర్నోరాసి కన్యా విభుడు విశేషార్చకుడింక
నీకెన ఘనుండు కల్గునే నీవు చూచి విచారింపవు లేమి ఎవడుడుపున్ లేమి నెవడుడుపున్ శ్రీకాళహస్తీశ్వరా. కల్పవృక్షము, కామధేనువు, చింతామణి మొదలైన ఐశ్వర్య పదములైన వస్తువులతో నిండియున్న బంగారు పర్వతము నీకు ఇల్లు. నవవిధులకు నాయకుడనైన కుబేరుడు నీ ప్రియమిత్రుడు, లక్ష్మీపతి అయిన నారాయణుడు నీ పరమభక్తుడు. ఇన్నియున్న నీకంటే ఘనుడెవ్వడు? వీరిలో ఏ ఒక్కరితోనైనా చెప్పి నా దారిద్ర్యమును తీర్చగల సామర్థ్యము నీకున్నది. అయినను ఆ పని చెయ్యవు. నిన్ను మరిచిపోవుదునని భయమా? నా ఎడల నీ అనుగ్రహ దారిద్ర్యము తీర్చువాడవు నీవే తప్ప ఇంకెవరున్నారు? ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనం వంచు మహాబంధనం వేల నా మెడగట్టినాడ వికని నిన్నీ వేళ చింతింతు నిర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్దిలో కృంకి ఈ శీలామాలపు చింత నెట్లుడిపెదో శ్రీకాళహస్తీశ్వరా. ఈశ్వర, భార్యాపుత్రులు, తల్లిదండ్రులు, ధనములు అనిడి ఆశాపాశములను నా మెడకు చుట్టినావేమి? ఈ వ్యామోహములో పడి నిన్ను నేనెట్లు స్మరింపగలను? ఈ భరింపరాని దుఃఖము ఎట్లు పోగొట్టేదవో శంకరా. నీ దయ, శంభో స్మరణం సర్వసంపద అని మరచుట, ఆపద స్మరించుటే మహైశ్వర్యము. నిప్పై పాతక తూలశైల మడుచున్ నిప్పై పాతక తూలశైల మడచున్ నీ నామము మానవుల్ తప్పన్ దౌల విన్న అంతక భుజాదర్పోద్ధత క్లేశముల్ తప్పున్ దారును ముక్తులౌదురు అని శాస్త్రంబులు మహాపండితులు చెప్పంగా తమకింక శంకవలెనా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, నామమును స్మరించినంతననే కొండల వంటి పాపములు నశించుననియు, యముని వల్ల కలుగు నరక బాధలు తప్పుననియు వేదశాస్త్రాలు పండితులు చెప్పుచుండగా ఈ మానవులకింకను సందేహములెందుకు? నీ నామమును స్మరించుటకు సిద్ధపడరెందుకు? వీడెం వబ్బిన ఎప్పుడున్ తమ నుతులు విన్నప్పుడు, పొట్టలో కూడున్నప్పుడు, శ్రీ విలాసములపై కొన్నప్పుడున్, గాయకులు పాడంగా వినునప్పుడున్ చెలగు దంభప్రాయ విశ్రాణవ క్రీడాసక్తులనేమి చెప్పవలెనో శ్రీకాళహస్తీశ్వరా. ఈశ్వరా, నిన్ను నీ ధ్యానమును మరచి తమకు తాంబూలము దొరికినప్పుడును, అనగా భోగములు కలిగినప్పుడును, తాంబూలము భోగసిహ్నము తమనెవరైనా పొగడినప్పుడును, కడుపు నిండా తిండి ఉన్నప్పుడును, ఐశ్వర్య వైభవములు బాగుగా నున్నప్పుడును, గాయకులు పాడినప్పుడును, తమ గొప్పదనమును చూపుటకై ఆడంబరముగా దాన ధర్మమును చేయుచు విర్రవీగు వారి నేమనవలెనో తెలియదు. నిన్ను సేవింపగ ఆపదల్ పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసార మోహంబుపై కొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు
భూషణములే శ్రీకాళహస్తీశ్వరా. ఈశ్వరా, నేను నిన్ను సేవించుచుండగా నాకు కష్టాలే రాని, సుఖాలే రాని, నన్ను లోకము సామాన్యుడనని, గొప్పవాడనని, సంసార వ్యామోహము కలుగని, జ్ఞానమే కలుగని, గ్రహచారము నన్ను కృంగదీని, లేక మంచియే చేయని, అన్నియును నాకు ఆభరణముల వంటివేయగును. నీ పాదసేవ చేయుచున్న నాకు అన్నియు నీ అనుగ్రహములుగానే కనిపించును. ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రముల్ సూచె, దానే విద్యాభ్యసనం వనర్చెకరి చెంచే మంత్రమూహించే, బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా, కావు నీ పాద సంసేవాసక్తియే కాక జంతు తతకిన్ శ్రీకాళహస్తీశ్వరా. ప్రాణికోటులకు మోక్షము గలుగుటకు నీ పాదములు సేవించు భక్తి ఒక్కటియే కారణముగును కాని, చదువులెన్ని చదివినను జ్ఞానమును మోక్షమును కలిగించున ఎంతమంది చదివిన వారు లేరు. వారందరికీ జ్ఞానము కలిగినదా, మోక్షము కలిగినదా? నీ దయచే మోక్షము నొందిన సాలెపురుగు ఏ వేదము చదివినది, పాము ఏ శాస్త్రములు పఠించినది, ఏనుగు ఏ విద్యలు నేర్చినది, ఎరుకల వాడే మంత్రము చేసినాడు. వీరందరూ ముక్తి నొందుటకు చదువులే కారణమైనవా? కాయల్గాచే వధూ నఖాగ్రములచే గాయంబు, వక్షోజముల్ రాయన్ రాపడే రొమ్ము, మన్మథ విహార క్లేశ విభ్రాంతిచే ప్రాయం వాయన్ బట్టగట్టెదల చెప్పన్, రోత సంసారమే చేయంజాల విరక్తు జేయగదవే శ్రీకాళహస్తీశ్వరా. ఈశ్వరా, స్త్రీల గోళ్ళ ఘాటులచే నా శరీరము కాయలు గాచినది, వారి స్తనముల రాపిడిచే నా రొమ్ము రాయి వల్లే గట్టిపడిపోయినది. మన్మద క్రీడలందలి వ్యామోహములో పడి వయసు గడిచిపోయినది. తల బట్టతలై వెంట్రుకలు రాలిపోయినవి. ఇట్లు చెప్పుకొనుచు పోయినచు చాలా ఉన్నవి. ఇప్పుడు ఈ సంసారం అన్నచు అసహ్యము కలిగినది. ఇక నాకు పరిపూర్ణ వైరాగ్యమును కలిగించి భవబంధ విముక్తుని చేయుము. నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలు, శ్రీచన్నో కుచమో కుంచమో మేకపెంటియో ఈ సందేహముల్ మాన్పి, నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే. చిన్నీరేజ విహార మత్త మధుపా శ్రీకాళహస్తీశ్వరా. ఈశ్వరా, మోకాలు స్త్రీ యొక్క స్తనము కుంచమో మేకపెంటియో నీ రూపము ఏదని నమ్మి భావించి సేవింతును. నా ఈ సందేహములన్నీ పోగొట్టి నీ సగుణమూర్తిని నాకు చూపి ధన్యుని చేయము. నిను నా వాకిలి కావుమంటిను మరున్నీలాలక భ్రాంతి గొంటెను, మరున్నీలాలక భ్రాంతి కుంటెనె పొమ్మంటినో, ఎంగిలిచ్చి తింటే గాని కాదంటినో, నిన్ను నెమ్మింతగా విశ్వసించు సుజనానీకంబు రక్షింపజేసిన నా విన్నపమేల చేకొనవయా శ్రీకాళహస్తీశ్వరా. ఈశ్వరా, బాణాసుని వల్లే నిన్ను నా గుమ్మం వద్ద కావలి కాయుమన్నానా? దేవతా స్త్రీలపై మోహపడి వారి వద్దకు రాయబారిగా వెళ్ళమన్నానా? తిన్నని వలె ఎంగిలి మాంసం పెట్టి తింటే గాని వీలు లేదన్నానా? ఏం అపరాధము చేసినాను? సజ్జనులు రక్షింపుమన్నాను, అంతే కదా నా ప్రార్థన.
వినిపించుకోవేమి. రాలన్ రువ్వగ చేతులాడవు కుమారా రమ్ము రమ్మంచునే చాలగా చంపగ నేత్రము దివ్యగా శక్తుండనేగాను నా శీలంబేమని చెప్పనున్నదిక నీ చిత్తంబు నా భాగ్యమో శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా శ్రీకాళహస్తీశ్వరా. అజ్ఞాని అయిన ఒక కిరాతకుడు పూలు లేవని రాళ్లతో పూజించినట్లు నేను చేయలేను. సిరియాలుని వలె కుమారుని పిలిచి చంపి వంట చేసి జంగమదేవలకు పెట్టలేను. తిన్నని వలె కన్నులు పెరికి నీకు సమర్పింపలేను. ఇంకా నా భక్తి గాఢమైనదని ఎట్లు చెప్పగలను? ఈ మాత్రపు భక్తికి నీవు హృదయములో సంతోషపడినచో అదే నాకు మహాభాగ్యము. రాజుల్ మత్తుల్ వారి సేవ నరక ప్రాయంబు వారిచ్చు నంభోజాక్షి చతురంతయాన తురగి భూషాదులాత్మ వ్యధా బీజంబుల్ తదపేక్ష చాలు బరి తృప్తిం పొందితిన్ జ్ఞానలక్ష్మి జాగ్రత్ పరిణామమిం దయతో శ్రీకాళహస్తీశ్వరా. ఈశ్వర, రాజులైశ్వర్య మదమత్తులు వారి సేవ నరకము వంటిది. వారు దయతో నిచ్చిన పరిచారకులు, పల్లకీలు, గుర్రాలు, భూషణములు మున్నగునవి సంసార బంధములు పెంచి దుఃఖమును కలిగించును. వీనినన్నిటినీ అనుభవించి సంతృప్తి పడినాను. ఇంకా వీనిపై వ్యామోహం చాలు. జ్ఞాన సంపదను, దానివల్ల కలిగేడు మోక్షమును నాకు ప్రసాదింపుము. నీ రూపంబు తలంపగా తుద మొదల్నేగాన నీవై నను రమ్మని ఎంచు చెప్పవు. వృథారంభంబు పులింకేటికి నీరన్ముంపుము కాలం ముంపు మిక నిన్నే నమ్మినాడం చుమ్మి. శ్రీరామార్చిత పాద పద్మయుగళా శ్రీకాళహస్తీశ్వరా. ఈశ్వరా, నీ రూపము నూహింతమన్నచో దాని తుద మొదళ్ళు నాకు తెలియవు. పోని నీవైన నన్ను రమ్మని పిలువవు. ఇంక నేను నీ దయకై ఎన్ని పాట్లు పడిననేమి ప్రయోజనము? నన్ను నీట ముంచినను పాల ముంచినను నీదే భారము. నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీకు మాంసము వాంఛయేని కరవా నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ ననల జ్యోతుండ నీరుండగా పాకం గొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయచే చేకుంటి ఎంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా. ఈశ్వరా, నీకు మాంసాహారంపై కోరిక కలిగినచో నీ చేతిలో లేడియున్నది, గండ్రగొడ్డలియున్నది, నీ మూడవ కంటిలో నిప్పున్నది, తల మీద నీరున్నది. కొంచెం శ్రమపడి వంట చేసుకొని రుచిగా తినలేకపోయావా? ఆ తిన్నడెంగిలి చేపెట్టిన మాంసమే కావలసి వచ్చినదా? నీ వంటి వారిట్లు చేయవచ్చునా? రాజై దుష్కృతి చెందె చంద్రుడు రారాజై కుబేరుండు దృగ్రాజీవమున కాంచ దుఃఖము కురుక్ష్మాపాలుడా మాటనే యాజింగూలే సమస్త బంధువులతో ఆరాజ శబ్దము ఛీ జన్మాంతరమందు నొల్లను చుమి
శ్రీకాళహస్తీశ్వరా. చంద్రుడు తాను రాజై గురుపత్నిని అపహరించిన పాపమును మూటగట్టుకొనెను. కుబేరుడు పిశాచముల వంటి యక్షులకు రాజై దుఃఖమునొందెను. దుర్యోధనుడు కూడా పాండవులను సమూలముగా నాశనము చేసి రారాజు కావాలన్న కాంక్షతో యుద్ధమునకు దిగి సమస్త బంధు మిత్రులతోనూ నాశనమయ్యను. ఈ రాజశబ్దములో ఇంత దోషమున్నది. కావున మరొక జన్మములో కూడా రాజు కావాలనని కోరను. నీ దయారస వీక్షణమున్నచో చాలును. రాజార్తురుడైనచో నెచట ధర్మం ఉండు. రాజార్థాతురుడైనచో నెచట ధర్మం ఉండు. నేరీతి నా జాత్రి క్రియలేర్పడున్. సుఖము మాన్య శ్రేణికెట్లబ్బు. రూపా జీవాళికి నేది దిక్కు. ధృతి నీ భక్తులు భవత్పాద నీరే జంబులు భజింతురే తెరగునన్. శ్రీకాళహస్తీశ్వరా. పరిపాలకుడైన రాజు ధనమునందు ఆశ కలిగి పరిపాలనము సరిగా చేయనిచో రాజ్యములో ధర్మమెక్కడ నుండును. వర్ణాశ్రమ ధర్మములిట్లు సక్రమముగా నడుచును. సజ్జనులైన వారికి సుఖమిట్లు కలుగును. వేశ్యలు మొదలైన వివిధ వృత్తుల వారికి జీవనములిట్లు నడుచును. నీ భక్తులు స్వేచ్ఛగా నిన్నెట్లు సేవింపగలుగుదురు. తరగల్ పిప్పల పత్రముల్ మెరుగుటద్దంబుల్ మరుద్దీపముల్ కరికర్ణాంతము లెండమావుల తతుల్ ఖద్యోత కీట ప్రభల్ సురవీథి లిఖితాక్షరంబు అసువుల్ జ్యోత్స్నాపయ పిండముల్ సిరు అందేల మందాందులౌదురు జనుల్. శ్రీకాళహస్తీశ్వరా. శంకర, సంపదలు నీటి కెరటాల వలె, రావి ఆకుల వలె, మెరుపుటద్దాల వలె, గాలిలోని దీపాల వలె, ఏనుగు చెవుల వలె, ఎండమావుల వలె, మినుగురు పురుగుల మెరుపుల వలె, ఆకాశములోని అక్షరాల వలె, జీవులలోని ప్రాణముల వలె, వెన్నెల ముద్దల వలె చాలా చంచలములను అశాశ్వతములను గదా. మనుషులు అటువంటి సంపదలతో మదించి సంచరింతురేమి. నిన్ను నమ్మిన రీతి నమ్మనొరులన్. నీకన్న నాకెన్నలేరన్నల్ తమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్సహాయుండు. ఎన్నడు నన్ను సంస్కృతి విషాదాంబోధి దాటించి యచ్చిన్నానంద సుఖాబ్ది తేల్చెదో కదే. శ్రీకాళహస్తీశ్వరా. ఈశ్వరా, నేను నిన్ను నమ్మినట్లు ఇతరులెవ్వరినీ నమ్మను. నాకు నీకంటే అన్నలు గాని, తమ్ములు గాని, తల్లిదండ్రులు గాని, గురువులు గాని, కష్టాలలో ఆదుకొను ఆప్తులు గాని ఇంకెవ్వరునూ లేరు. నన్ను ఈ సంసార విష సముద్రమును దాటించి చిదానంద స్వరూపమైన సౌఖ్య సముద్రములో ఎప్పుడు తేలియాడించెదవో గదా. అంతయు నీ దయ. నీ పంచబడియుండగా కలిగినన్ భిక్షాన్నమే చాలు. నిక్షేపం బబ్బిన రాజకీటములనే సేవింపగా నోప. నాశాపాశంబుల జుట్టి త్రిప్పకుము. సంసారార్థమై బంటుగా చేపట్టము. దయగల్గనేని మదిలో శ్రీకాళహస్తీశ్వరా. ఈశ్వరా, నీ చూరు క్రింద నిలువబడగలిగినచో నాకా అదృష్టమే చాలు. భిక్షాన్నమైనను తిని బ్రతికెదను. పురుగుల వంటి అథములైన ఈ రాజులను సేవింపలేను.
నీ సేవకునిగా అంగీకరించునంత దయ కలిగినచో నన్ను ఇంకా ఆశాపాశములతో బంధించి ఈ సంసార తాపత్రయములో పడవేక విముక్తిని చేయుము. నీ పేరున్ భవదంఘ్రి తీర్థము భవన్నిశ్చ్యూత తాంబూలమున్ నీ పళ్ళెంబు ప్రసాదము కొని కదా నే బిడ్డనైనాడ నన్నీ పాటిం కరుణింపు మోపనిక నేనవారికిన్ బిడ్డగాను చేపట్టందగు పట్టి మానదగదు శ్రీకాళహస్తీశ్వరా. ఈశ్వరా, నీ నామస్మరణము, నీ పాద తీర్థము, నీవు నమలి విడిచిన తాంబూలము, నీకు నివేదన చేసిన ప్రసాదము, వీనిని స్వీకరించి గదా నీ పుత్రుడనైనాను, నీకిట్లు కొడుకునైనా తర్వాత మరెవ్వరికి నీ కొడుకుగా జన్మించలేను. నన్ను నీ దరికి చేర్చుకున్న తర్వాత మరలా విడిచిపెట్టకూడదు సుమా. అనగా నీ సేవ చేయు నాకు పునర్జన్మ లేని మోక్షమును ప్రసాదింపుమని భావము. అమ్మా అయ్యటంచు ఎవ్వరిని ననన్ శివా నిన్ను నే సుమ్మి నీ మది తల్లిదండ్రుల నటంచు చూడగాబోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాన సంసారపు చిమ్మం చీకటి కప్పకుండ కనుమా శ్రీకాళహస్తీశ్వరా. ఈశ్వరా, అమ్మాయని నాన్నాయని నేనెవ్వరిని ఏ జన్మలో పిలిచినను ఆ పిలుపులన్నీ నిన్నేయని గ్రహింపుము. ఆ జన్మలనిచ్చిన తల్లిదండ్రులను కాదని కూడా గ్రహింపుము. ఇప్పుడు నేనీ జన్మమునెత్తినాను, నాకిప్పుడు కూడా నీవే తల్లివి తండ్రివి గురుడవు కావున నన్ని జనన మరణ రూప సంసారమనడి చీకటిలో పడకుండా కాపాడుము. కొడుకు చీకటిలో దారి తెలియక తల్లడిల్లుచుండగా తల్లిదండ్రులు చూచూ ఊరకుండగలరా? వానిని వెలుగులోనికి తేరా. అట్లే నన్నును జ్ఞాన ప్రకాశములోనికి తెచ్చి రక్షింపుము. కొడుకులు పుట్టరంచు నేర్తుర వివేకుల్ జీవన భ్రాంతులై కొడుకులు పుట్టరే కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్ వడసెన్ పుత్రులు లేనియా సుకునకం పాటిల్లేనే దుర్గతుల్ చెడునే మోక్ష పదం బపుత్రకునకు శ్రీకాళహస్తీశ్వరా. ఈశ్వరా, లోకములోని జనులెంత అవివేకులు, కొడుకులు పుట్టలేదనియు తమకు ఉత్తమగతులు లేవనియు అజ్ఞానముచే ఏడ్చుచుందురు. కౌరవ చక్రవర్తి అయిన ధృతరాష్ట్రునకు 100 మంది కొడుకులు పుట్టిరి కదా, వారి వల్ల అతడెంత ఉత్తమగతికి పోయినాడు. బ్రహ్మచారిగా నుండి అపుత్రకుడైన సుఖ మహర్షికి ఏ దుర్గతులు కలిగినవి? ఇది ఎంతయు భ్రాంతి తప్ప మరొకటి కాదు. అపుత్రకుడైన వానికి మోక్ష మార్గము మూసుకొని పోవునా ఒట్టిది. జ్ఞానేన హి నృణాం మోక్షః గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహం బేర్కొను ఉత్తమోత్తముల బాధం బెట్టగా నోపునే దహంగప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజులు శ్రీకాళహస్తీశ్వరా. ఈశ్వరా, విషమస్థానములో నుండి గ్రహములు కలిగించు బాధలు గాని అపశకునములు గాని నిత్యము నీ నామస్మరణము చేయు పుణ్యపురుషులకును కష్టపెట్టగలవా? ఏమిటో ఈ ప్రజలు అజ్ఞానములు బడి నిన్ను సేవింపక దుఃఖములు అనుభవించుచున్నారు గాని మిడుతల దండు
ఆవరింపలేదని గ్రహింపలేకున్నారేమి? ఇదంతా విచిత్రమైన విషయము. అడుగంబోనీక అన్యమార్గ రతులన్ ప్రాణవనోత్సాహినై ఎడుగంబోయినబోదు నీదు పద్మారాధక శ్రేణి యున్నెడకు నిన్ను భజింపగాగనియు నాకేల పరాపేక్ష కోరెడి దింకేమి భవత్ప్రసాదమ తగున్ శ్రీకాళహస్తీశ్వరాం. ఈశ్వర, జీవయాత్ర సాగుటకై శైవులు కాక ఇతర మార్గానుసారులను యాచించును. ఒకవేళ యాచించినను నీ చరణదాసులైన భక్తులనే యాచింతును. అయినను నిన్ను సేవించు పద్ధతులు తెలిసికొన్న నాకు ఇతరులను యాచించ అవసరమేమియున్నది? నీ అనుగ్రహము కలిగినచో ఈ అల్పములైన ప్రాపంచిక సుఖములెందుకు కోరుదును? అసలు కోరుటకు వీనిలో సారమేమున్నది? మదమాతంగము అందలంబులు హరుల్ మాణిక్యముల్ పల్లకుల్ ముదితల్ చిత్రదుకూలముల్ పరిమళంబుల్ మోక్షమీజాలునే మదిలో వీని అపేక్ష చేసి కృపాధామ ద్వారదేశంబుగాచి దినంబులు వృథ పుత్తురజ్ఞులకటా. శ్రీకాళహస్తీశ్వరాం. ఏనుగులు, గుర్రాలు, మేనాలు, పల్లకులు, రత్నములు, పట్టు బట్టలు, సుగంధ ద్రవ్యములు ఇవి ఎన్నియును మనకు మోక్షమునిచ్చిన అజ్ఞానులైన మనుషులు ఈ పైన వానినంటిని వాంఛించుచు రాజద్వారముల వద్ద పడిగాపులు పడి దినములు వ్యర్థంగా గడుపుతున్నారు. నీ ఆరాధన చేసి శాశ్వత మోక్షానందమును పొందవచ్చునని గ్రహింపలేకున్నారు. రోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాయదు పుత్రమిత్ర జన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోయదు నామనంబకట నీకు ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళపడవే శ్రీకాళహస్తీశ్వరాం. ఈశ్వరా, నా మనసు చంచలము. ఇది స్త్రీ సౌఖ్యములను పూర్తిగా విడనాడదు. పుత్రులు, మిత్రులు, సంపదలు వీని మీది భ్రమను పూర్తిగా విడువదు. కోరికలను పూర్తిగా చంపుకోదు. నీకు ప్రీతిగా సత్కార్యములు చేయుటకు కూడా ఇచ్చగించదు. అట్లని సంపూర్ణముగా నిన్ను మరచి ఆ విషయములందే కూరుకుపోదు. ఈ చంచలమైన మనస్సునకు స్థిరత్వమును ప్రసాదింపుము. ఎన్నేళ్ళుండుదు నేమికందు ఇక నెవ్వారి రక్షించదన్ నిన్నే నిష్ఠ భజించదన్ నిరుపమోన్నిద్రా ప్రమోదంబు నాకెన్నం అబ్బెదు ఎంతకాలమిక నిట్లున్న నే మొయ్యడిన్ చిన్నంబుచ్చక నన్ను నేలుకొనవే శ్రీకాళహస్తీశ్వరా. ఈశ్వరా, ఎన్నాళ్ళు బ్రతుకుదును? చూడవలసినవన్నీ చూచినాను, ఇంకేమి చూడవలను? ఇంతకాలము భార్యాపుత్రులను పోషించినాను, ఇంకెంతకాలము పోషింపగలను? నిన్నే నమ్మి సేవించడి నాకు తురీయావస్థలోని జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ అని జీవులకు 3 అవస్థలుండును. ఆ మూడింటిని మించి 4వ అవస్థ కూడా ఉండును. దానిని తురీయమందురు. ఆ తురీయావస్థకు అనగా ధ్యాన సమాధికి చేరుకున్న యోగ సిద్ధులు
ఆత్మ సాక్షాత్కారము నుండి ఆనందింతురు. ఆ ఆనందము నాకెప్పుడు కలుగును? ఎంతకాలమీ నిరీక్షణలో గడిపినను ప్రయోజనమేమి ఉన్నది? నన్ను నిరాశపరచక దయచూపి రక్షింపుము. హవి పుష్పంబగు అగ్నిమంచగు నకూపారంబు భూమి స్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలి లోపలం శివేత్యాభాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా. శంకరా, లోకములో శివనామోచ్చరణము చేయు పుణ్యాత్మునికి వజ్రము పువ్వగును, అగ్ని మంచగును, సముద్రము నేలయగును, శత్రువు మిత్రుడగును, విషము అమృతాన్నమగును. పరమశివ, నీ నామము లోకములోని అందరూ వశము చేసుకొను ఉత్తమ సాధనమగును. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.